చేయాలి చూడమ్మా. నెక్స్ట్ పైన గ్రావెల్ టాప్ గ్రావెల్ వేయాలి కదా. ఆల్రెడీ 45 కోట్లు ఎక్స్చేంజ్ చేసాం వీళ్ళకి జిల్లాలో ఏందే అయ్యేస్తానే ఆయన అంటూ ఉన్నారు. అది మళ్ళీ కృష్ణబాబు గారు జరిగింది. ఈవేళ పాలకొల్లు పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు వారం రివ్యూ చేసుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. వాటర్ వర్క్స్ కూడా మనకి ఇంపార్టెంట్ పాలకొల్లులో. ఆ రోజు 2014లో నేను ఎమ్మెల్యేగా మొదటిసారిగా ఇదే కౌన్సిల్ హాల్కి వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగ్లో నేను వాటర్ గురించే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మాట్లాడటం జరిగింది. పాలకొల్లు పట్టణానికి 20 ఎకరాలు చెరువు మాత్రమే ఉంది. ఇది వేసవి కాలం వస్తే ఒంటిపోటిస్తూ ఉన్నారు, కరెంటు కట్ చేసి ఇస్తూ ఉన్నారు. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అని ఆ రోజు కూడా నేను మాట్లాడటం జరిగింది. దానికి రెండు ప్రత్యామ్నాయాలు. ఒకటి, ఎక్కడైనా 30, 40, 50 ఎకరాలు ఎక్కడైనా తీసుకుని ఒక రెండవ చెరువు ప్యారలల్గా డెవలప్ చేయడం ఒకటి మార్గం. లేదు ఆ 40, 50 ఎకరాలు ఒక చోట రావాలని అంటే అక్కడ కోర్టులు కానీ ఇతరత్ర వాటి వల్ల అక్కడ ఎక్కడ కూడా మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేనటువంటి స్థితిలో దానికి ప్రత్యామ్నాయంగా రెండవది విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసుకుని ఆ పైప్ లైన్ ద్వారా మన ట్యాంకుల్లోకి 24 గంటలు 365 రోజులు కూడా నీళ్లు తీసుకోవాలి. ఇందులో ఆ సెకండ్ పాలసీ, ఎందుకంటే దీనివల్ల 2 బెనిఫిట్స్. మనకి 24 గంటలు వస్తుంది, 365 రోజులు కూడా విత్ సమ్మర్ మే నెలలో కూడా మనకు వాటర్ వస్తుంది విద్యేశ్వరం నుంచి. నెంబర్ 2, కలుషితం లేనిటువంటి నీరు వస్తుంది. ఎందుకంటే ఈరోజు కాలువలోను, పిల్ల కాలువలోను, బోధుల్లోనూ ఎక్కడ చూసినా ఏ జంతువు చనిపోయినా ఆ కలేబారాలన్నీ కుక్కల దగ్గర నుంచి, కోళ్ళ దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి కాలువల్లోకి గంటేస్తారు. డ్రైనేజీ వాటర్లో అయితే కాలువల్లోకి ఉంటున్నటువంటి పరిస్థితి. అటువంటి కలుషిత నీరు లేకుండా డైరెక్ట్ పైప్ లైన్ అయితే సురక్షితమైనటువంటి నీరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు నేను 2018లో ఆ రోజు కూడా నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటే మన బాధలు, మన కష్టాలు ఆయనకి తెలియజెప్పి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజెప్పి, మాకు ప్యారలల్గా ఇంకొక మంచినీటి చెరువు డెవలప్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క డబల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి విద్యేశ్వరం నుంచి ఇవ్వమని చెప్పి ఆ రోజు 253 కోట్ల రూపాయలు 2018లో ఆ రోజు నేను నిధులు మంజూరు చేసి ఆ రోజు ఒక జీవోను కూడా మనం ఆ రోజు రిలీజ్ చేయడం కూడా జరిగినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా. 2018 జీవో నెంబర్ వచ్చి 406 406 జీవో నెంబరు 18/12/2018. ఆ రోజు జీవోని తీసుకొచ్చి అందులో మన పాలకొల్లుకి సంబంధించి 253 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆ జీవోలో నిధులు మంజూరు చేసి, ఇది కూడా చాలా క్లియర్గా ఏదైతే ఏఏబి కొంత పర్సంటేజ్, స్టేట్ గవర్నమెంట్ కొంత, ఇట్లా ప్రొవిజన్స్ తోటి సహా మనకి జీవో రిలీజ్ చేస్తాం 2018లో. ఈ జీవోని రిలీజ్ చేయడమే కాదు, ఆ రోజు మనం టెండర్లు కూడా పిలిచాము, ఏజెన్సీని ఫిక్స్ చేసాము, శంకుస్థాపన కూడా చేసాము. తీరా పనులు మొదలుపెట్టి జరుగుతున్న సమయానికి ప్రభుత్వం మారింది. అంతే, ఆ విధ్వంసం పోలవరానికో రాజధానికో పరిమితం కాల, మన పాలకొల్లుకు కూడా విధ్వంసం వచ్చినట్లుగానే ఈ యొక్క 253 కోట్ల రూపాయల విద్యేశ్వరం పైప్ లైన్ కూడా ఆ విధ్వంసానికి బలై 5 సంవత్సరాలు దాన్ని ఊసేలేనిటువంటి పరిస్థితి, దాన్ని పూర్తిగా రద్దు చేసేసి అటకెక్కించినటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క నిర్లక్ష్యం కానీ చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఇది నేనేమో ఈరోజు మళ్ళీ మంత్రిగా ఉండి చెప్పట్లా, చాలా క్లియర్గా ఆ రోజు జీవో చూపించాం. 2018లో మనం శాంక్షన్ ఇచ్చినటువంటి జీవో, ఇవన్నీ కూడా టెండర్స్, అగ్రిమెంట్. ఆ రోజు దాన్ని నేను చెప్పడం కాదు, స్వయంగా ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో కూడా చెప్పారు. అసెంబ్లీలో కూడా ఆయన చాలా క్లియర్గా ఆయన బొత్స సత్యనారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖగా ఆ రోజు నేను ఒక క్వశ్చన్ వేసాం. మంగళవారం 16వ తేదీ జూలై 2019, అంటే మన గవర్నమెంట్ అయిపోయి నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జూన్లో వచ్చింది. జూలై నెలలోనే 2019 జూలై నెలలోనే ఆ సెషన్లో నేను ఒక క్వశ్చన్ వేసాం అసెంబ్లీలో. పాలకొల్లు పట్టణ త్రాగునీరు మీద నేను క్వశ్చన్ వేసాను. ఆ క్వశ్చన్ చాలా క్లియర్గా, ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు కూడా వీడియో ఉంది, పెడతాను మీకు. కాకపోతే కొంచెం
లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేనే అంటే మీకు బాగా క్లియర్గా అర్థమయ్యేటువంటి విధంగా కొంచెం చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. ఏదైతే క్వశ్చన్ మనం అడిగాం ఆ రోజు, గౌరవనీయులైన పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు దయచేసి కింద సమాచారం తెలియజేస్తారా? డాక్టర్ నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే. క్వశ్చన్ నెంబర్ 1, విద్యేశ్వరం నుండి పాలకొల్లు వరకు పైప్ లైన్ ద్వారా గోదావరి జలాలను సరఫరా చేయడానికి ఒక త్రాగునీటి పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసిన విషయం వాస్తవమేనా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, అయితే ఆ వివరాలు ఏమిటి? మూడవ ప్రశ్న, ఆ పథకాన్ని ఎప్పటిలాగా పూర్తి చేయడం అవుతుంది అని మనం ఈ యొక్క పట్టణాభివృద్ధి మీద సంబంధించినటువంటి మంత్రికి మనం వాటర్ మీద క్వశ్చన్ చేస్తాం. దానికి ఆయనగా రిటర్న్గా సమాధానం ఇచ్చారు. అదేవిధంగా వీడియోలో కూడా ఆయన సమాధానం కూడా ఉంది. అందులో చాలా క్లియర్గా దీనికి సమాధానాలు. విద్యేశ్వరం నుంచి పాలకొల్లు వరకు పైప్ లైన్ త్రాగునీటి పథకం ప్రభుత్వం మంజూరు చేసిందా అని అడిగితే ఆ మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి అంటే ఆయన యాక్సెప్ట్ చేశాడు, దీన్ని గవర్నమెంట్ మంజూరు చేసిందని. అయితే ఆ వివరాలు ఏంటి అని రెండో క్వశ్చన్కి సమాధానం ఆయన విద్యేశ్వరం నుండి పాలకొల్లుకు గోదావరి నదీ జలాలను గ్రిడ్ పైప్ లైన్ ద్వారా అందించడానికి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించడమైనది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే ఏఐబి ప్రాజెక్టు కింద ఈ పనిని మంజూరు చేయడమైనది. ఈ ప్రాజెక్టు కోసం 253.30 కోట్లకు సంబంధించిన పరిపాలన అనుమతికి ప్రభుత్వం ఆమోదాన్ని తెలిపింది. ఇది ఆ వివరాలు. మూడో క్వశ్చన్ ఎప్పటిలాగా పూర్తవుతుందని అంటే మూడోదానికి ఆన్సర్, కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చున్నప్పటి నుండి 24 నెలల లోపు ప్రాజెక్టుని పూర్తి చేయడం అవుతుంది. అంటే 2019లో ఆయన నాకు ఇచ్చినటువంటి ఆన్సర్ జూలై నెలలో. మరి అంటే ఆల్రెడీ తెలుగుదేశం గవర్నమెంట్లో 253 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు విద్యేశ్వరం నుంచి పాలకొల్లుకని స్వయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్వయంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సమాధానం చెప్పారు. ఆయన ఆన్సర్ కూడా ఏం చెప్పారు, 24 మంత్స్ పూర్తి చేస్తామని చెప్పారు. మరి 2019 జూలై అంటే 2020, 2021 అంటే ఖచ్చితంగా 2021 కల్లా ఇది పూర్తయి ఉండాలి. 2021 కల్లా ఈ పనులు పూర్తి చేసి ఉంటే మరి ఈవేళ పాలకొల్లు పట్టణానికి ఈ రోజునే కాదు కదా, 2021 నుండి కూడా మే నెలలో మన మంచినీళ్ళకి చెరువుకి నీళ్ళు వచ్చి ఉండేవి. నిధులు తెచ్చాం, నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఆ మంత్రి గారు అంగీకరించారు. మరి ఈ పనులు 24 నెలల్లో పూర్తి చేస్తామని ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు. మరి మేము తెచ్చినటువంటి నిధులు కూడా పనులు చేయకపోతే మరి ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా దీని గురించి ఆలోచించారా? పాలకొల్లు నాయకుడు కానీ జిల్లా నాయకులు కానీ ఎవరైనా ఆలోచించారా? అరే ఈ పనులు పూర్తి చేస్తే మన పాలకొల్లు పట్టణానికి నీటి ఎద్దడి ఉండదు, మే నెలలో కూడా 2 పూట్ల పుష్కలంగా సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఒక్క నాయుడైనా చేశారా? ఆ రోజు 2021లోనే పూర్తయి ఉంటే ఈరోజు ఎంత సురక్షితమైనటువంటి త్రాగునీరు 21 నుంచి వచ్చి ఉండేది. మరి వేళ దీనికి కారకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? సంబంధించి పరిపాలన అనుమతికి ప్రభుత్వం ఆమోదాన్ని తెలిపింది. శ్రీకృష్ణ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ 24 నుండి 24 నెలల వరకు ప్రాజెక్టు పూర్తి చేయబడుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఏదైతే ఈవేళ గలగల నీరు పారేటువంటి గోదావరి జిల్లా మరి డెల్టాలో మా జిల్లా మా పాలకొల్లులోనే త్రాగునీరు కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది అధ్యక్ష. ఆ రోజు